2024 ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తుంది. చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు. మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసేవారు. ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలను, పట్టికను, కలబంద మొక్కను, నిమ్మకాయలను మార్చుకునేవారు. అంటే ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకునేవారు, లేదా కొత్తగా ఆ రోజే దిష్టి వస్తువులు కట్టుకునేవారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఈ రోజుకి ఎన్నో అతీత శక్తులు ఉంటాయి. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ఈ ఆషాఢ అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. బంగారము, నగలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. బంగారము, నగలు కొంటూనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మందార చెట్టు గురించి అందరికీ తెలుసు. అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి. కనీసం వీధికి ఒక్క మందార చెట్టు అయినా సరే కనిపిస్తుంది. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాలలో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. ఆ 5 దేవతా వృక్షాలు ఏమిటి అంటే, మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచందనము, నాలుగవది సంతాన వృక్షం, ఐదవది మందారము. ఈ 5 వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వారి ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తులు రావు. ఎవరి ఇంటి ముందు అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు. ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. కానీ ముఖ్య విషయం ఏమిటంటే, ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూల చెట్లను మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవాలి. మరి వేరే రంగులో ఉండే మందార పూల చెట్లను పెంచకూడదా అంటే పెంచవచ్చు. కానీ ఎరుపు మరియు గులాబీ రంగు మందార చెట్టు వలన వచ్చే అన్ని మంచి ఫలితాలు వేరే రంగు మందార పూల చెట్లు పెంచడం వలన రావు. కనుక ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎర్రటి లేదా పింక్ కలర్ పూలు ఉండే మందార చెట్లను మాత్రమే పెంచండి. ఈ మందార చెట్టు దగ్గరే పరిహారాలు చేయాలి. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు భాను అమావాస్య రోజు మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు, బంగారం, నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి భాను అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.
అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. అమావాస్య అనేది ఒక శూన్యతిథి. శూన్యతిథులు పరమ పవిత్రమైనవి అని శాస్త్రం చెప్తోంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి. అమావాస్య రోజు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించటం వలన భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. భారతంలో పాండవులు ఏ పనినైనా సరే అమావాస్య రోజే ప్రారంభించేవారు. ఎందుకంటే వారు అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా భావించేవారు. మనకు సంపదలు కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య చాలా ఇష్టమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది అమావాస్యకు లక్ష్మీదేవికి సంబంధం లేదనుకుంటూ ఉంటారు. కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు గనుక ఈ అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. ఇలా పూజించటం ద్వారా సర్వసుఖాలు అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా తామర పువ్వును సమర్పించటం మర్చిపోకండి. ఇక నైవేద్యంగా రవ్వతో చేసిన వంటకాలు, డ్రై ఫ్రూట్స్తో చేసిన పాయసాన్ని సమర్పించాలి. చెరకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించినా చాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. ఇక ఈరోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చెయ్యాలి. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. షాంపూలు, కుంకుడుకాయలు, షీకాయలు ఇలాంటివి ఏమీ వాడి తల రుద్దుకోకూడదు. కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేయించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. చాలామంది ఆదివారం కదా సెలవు దినమని షేవింగ్ చేయించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి పనులు మాత్రం చేయవద్దు. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒక్కటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని, వారు జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని, కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తోంది. కాబట్టి ఈ తప్పు ఎవ్వరూ చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య యోగక్రియలకు చాలా విశేషమైనది కనుక ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించారు. ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు ఉంటాయి. ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా, శారీరకంగా ఎంతగానో కృంగదీస్తాయి. కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి చోట్ల పొరపాటున కూడా తిరగకూడదు. ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది. అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు. కత్తులు, కత్తెర, చాక్లు, నెయిల్ కటర్లు ఇంట్లోకి తీసుకురాకూడదు. ఈ అమావాస్య రోజు నల్ల రంగు వస్త్రాలు కొనటం కానీ ధరించడం కానీ చేయకూడదు. ఈరోజు ఇంట్లో మాంసానికి సంబంధించిన ఇలాంటి పదార్థాలు వండకూడదు, తినకూడదు. తింటే తరతరాల దరిద్రం పడుతుంది. ఇక ఈ అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యదేవుడికి ఆర్జ్యం సమర్పించాలి. అలా సమర్పించటం వలన ఆపదలు తప్పుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మీకు మేలు జరుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య ఆదివారం రోజు అందరూ ఈ నియమాలను పాటించండి. ఈ తప్పులు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. లేదంటే దుష్టశక్తులు పట్టి పీడిస్తాయి, ఆపదలు ఎదురవుతాయి.
చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది. బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు. దానిలో నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు, దానిలో ఎటువంటి తప్పు లేదు. మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు. అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు. కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు. మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు. ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారాన్ని ఆడవారే కాదు, బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. ఏమీ లేదు, ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి. అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి. తర్వాత ఆ మందార ఆకును తీసుకొని మీ పూజ గదిలోనికి వచ్చేయండి. ఈ మందార ఆకును పూజ గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి. అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి. ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి. ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకులో వేయండి. అంటే ఆ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది. ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి. దేవుడా, నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది, కానీ దానికి సరిపడా ధనం లేదు. ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి, లేదా ఈ కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి. ఆ తరువాత ఇక పూజ గది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి. దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక 24 గంటలు వదిలివేయండి. 24 గంటల తర్వాత ఆ శనగలను తీసేసి ఆవుకు పెట్టేయండి. ఆవులు లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ కోకిలకు కానీ పెట్టేయండి. మందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆకును కోసారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి. సాధారణంగా స్త్రీలందరికీ బంగారం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొంతమంది బాగా పేదరికంలో ఉంటారు. ఎంత పేదరికం అంటే వారి దగ్గర ఒక చిన్న ముక్కు పొడుకంత బంగారం కూడా ఉండదు. వేరే ఆడవారు మాత్రం బంగారు చెవిదిద్దీలు, బంగారు చైన్లు, గొలుసులు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. కొత్తగా చేయించుకున్నాను అని చెప్తూ ఉంటారు. అలా వేరే ఆడవాళ్ళు బంగారం కొన్నామని చెప్పినప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే మనం కూడా అలా బంగారం కొనుక్కోగలిగితే ఎంత బాగుండోదే కదా అని అనిపిస్తూ ఉంటుంది. నా దగ్గర బంగారం లేదే అని మనసులో బాధపడుతూ ఉంటారు. ఇలా పేదరికంతో బాధపడుతూ బంగారము కొనుక్కోలేకపోతూ ఉన్నాం అని బాధపడే ఆడవారు, ఎలా అయినా బంగారం కొనుక్కోవాలి అనుకునేవారు, బంగారు చెవిదిద్దులు, బంగారు చైన్లు కొనుక్కోవాలి అని అనుకునేవారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. త్వరలోనే మీరు కోరుకున్నంత బంగారం, నగలు కొనుక్కునే అవకాశం వస్తుంది. ఈ పరిహారాన్ని స్త్రీలు శ్రద్ధగా చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. కనుక ఆడవారందరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పక ఈ పరిహారం చేయండి. ఈ ఒక్క అమావాస్య రోజునే కాదు, మీకు వీలు కుదిరినన్ని సార్లు, అంటే 3 అమావాస్యలు లేదా 5 సార్లు కానీ లేదా 7 సార్లు కానీ ఈ పరిహారాన్ని చేయండి. ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత ఎక్కువ బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి. ఆడవారు ఒక్కరే కాదు, మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం, నగలు కొనుక్కునే యోగం వస్తుంది. ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు.
కాబట్టి మీరు కూడా భాను అమావాస్య రోజు మందార ఆకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక పూజలు క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు, ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు, యాక్టివ్గా ఉండరు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. ఇలాంటి పిల్లల దగ్గరకే దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడంతా కూడా పోతుంది. దిష్టి దోషాలు పోతాయి, యాక్టివ్గా మారుతారు. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోవాలి. కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కొడుకులను కూతుర్లను సమానంగా చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతుర్లు పెళ్లి చేసుకొని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల వద్దనే ఉంటారు. కొడుకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తెస్తాడు, వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక కొడుకుల పైన తల్లిదండ్రులకు కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు. కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, వారు బాగా వృద్ధిలోనికి రావాలంటే కొడుకులున్న తల్లిదండ్రులు ఆదివారం అమావాస్య కలిసి వచ్చే రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు. చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు. మామూలుగానే అమావాస్య అంటే శక్తివంతమైనది. ఆ అమావాస్య ఆదివారం రోజు వస్తే దానికి మరిన్ని పవర్స్ వస్తాయి. ఈ రోజున చక్కగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాలు చేసుకుంటే దిష్టి పోతుంది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయసు పెరిగే కొద్దీ దిష్టి పెరుగుతూనే ఉంటుంది. కనుక మగపిల్లలు ఉన్నవారు ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది. అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు కనుదృష్టి ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా వృద్ధిలోనికి వస్తారు. అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు. ఏమీ లేదు, అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గల్లులుపు, చిటికెడు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు పట్టుకోండి. 2 చేతుల్లో పట్టుకొని ఆ తర్వాత ఈ చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలి అని మీ కొడుకుతో 3 సార్లు థూ 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 అని ఉమ్మి వేయించండి. ఆ తర్వాత మీ చేతిలోని ఉప్పును, ఆవాలను, మిరపకాయలను తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. అంతేగాని అందరూ నడిచే చోట వేయవద్దు. ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్న వారు కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిటిలోకెల్లా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు. కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి అది కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. ఇంకొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు. మరికొంతమంది ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు. వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది.
ఆదివారంతో అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. ఈ దిష్టిని సాయంత్రం 6:30 నుండి 7:45 లోపు తీయాలి. ఎప్పుడైనా సరే రాత్రి పూటే దిష్టి తీయాలి. పగటిపూట తీస్తే ఎటువంటి ఫలితం రాదు. ఏమీ లేదు, ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి 7:45 లోపు చక్కగా ఒక రాగి చెంబును తీసుకోండి. తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి. ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి. ఆ తర్వాత ఒక స్పూన్ గల్లులుపును కూడా నీటిలో వేసేయండి. తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలను కూడా వేయండి. కుంకుమ, ఉప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని, చెడుని, నెగిటివ్ ఎనర్జీని అద్భుతంగా తొలగించేస్తాయి. మన జీవితాన్ని మారుస్తాయి. చెడంతా లాగేసుకుంటూ ఉంటుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఇవన్నీ నీటిలో వేయండి. తర్వాత ఈ చెంబును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఈ దిష్టి నీళ్లను తీసుకుని వెళ్ళి ఇంటి బయట ఏదో ఒక పిచ్చి మొక్కకు పోసేయండి. పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను షింకులో పోయవద్దు. ఈ దిష్టి నీళ్లు కింద ఒలకకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారబోయండి. ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే. లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు. ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా మారిపోతారు, పక్కపలచుగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉన్న చెడు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి అంతా పోతుంది. మీ పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి, సంపాదన పెరుగుతుంది, చెడు అలవాట్లను వదిలేస్తారు. ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి. ఈ అమావాస్య తిథి చాలా గొప్ప తిథి. ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది. చాలామంది ఇంటిని లేదా ఇళ్ల స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు. కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్నా ఇల్లు, భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు. సరిపడా ధనం లేక ఇల్లు, భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామో లేదా ఇల్లు కొనుక్కుంటామో అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భూములు కొనుక్కోలేక, ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు. ఇలా భూములు, ఇల్లు, పొలాలు, ఇళ్ల స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా చక్కగా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది. బెల్లంతో ఈ అమావాస్య రోజు పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి. తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు, భూములు కొనుక్కునే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది. పంచదార కన్నా బెల్లం చాలా మంచిది. అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఇల్లు, భూములు, బంగ్లాలు, బిర్లాలు కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నారో వారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. కొంతమందికి సొంత ఇల్లులు ఉంటాయి, కానీ వారికి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు, బిర్లాలు కావాలనే కోరికలు ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసుకుంటే తప్పక మీ కోరికలు నెరవేరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. అసలు ఏం చేయాలి అంటే, ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందిని తీసుకోండి.
ఒక పావు కేజీ, అర కేజీ, కేజీ ఇలా ఏ సైజు కుందిని అయినా సరే తీసుకోవచ్చు. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు చేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి 3 రోజుల్లో ఫలితం వస్తుంది, మరికొంతమందికి వారం రోజుల్లో, ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది. ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది. మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. ముందైతే బెల్లాన్ని తీసుకున్నారు కదా, ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి. అంటే మేము భూములు కొనుక్కోవాలి, లేదా ఇల్లు కొనుక్కోవాలి, లేదా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి, లేదా బంగ్లాలు, బిర్లాలు కొనుక్కోవాలి, లేదా పొలాలు కొనుక్కోవాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాయండి. తర్వాత ఈ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో వారాహీదేవి ఫోటో కానీ వరాహమూర్తి ఫోటో కానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టండి. ఆ ఫోటోలు లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఈ బెల్లం మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టండి. పచ్చ కర్పూరం పెడితే మంచిది. అది లేకపోతే మామూలు కర్పూరాన్ని అయినా సరే పెట్టండి. అలా పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో కానీ సాంబ్రాణి పుల్లతో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం కాలుతున్నంతసేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా వారాహదేవితో చెప్పుకోండి. అమ్మా, నేను భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను, ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ నా దగ్గర ధనం లేదు, ఆటంకాలు వస్తూ ఉన్నాయి, నువ్వే నా కోరికను నెరవేర్చు తల్లి అని మీ కోరికను విడమర్చి అమ్మవారికి చెప్పుకోండి. ఒక మనిషికి మీ బాధలను ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి. అలా మీ కోరికను కర్పూరం మొత్తం కాలిపోయేంత వరకు చెప్తూనే ఉండండి. కర్పూరం మొత్తం అయిపోయాక ఈ బెల్లంను తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయటకు తెచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి. వేప చెట్టు, రాయి చెట్టు, బిల్వవృక్షం లేదా పూల చెట్ల మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు. బెల్లం చాలా శక్తివంతమైనది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. భూములు, ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది. 3-4 రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది, లేదా వారం రోజుల్లో అయినా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు. ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు. మళ్ళీ అమావాస్యకు ఈ పరిహారం చేయండి. 1కి 2 సార్లు శ్రద్ధగా మీ ధ్యాస పెట్టి చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒక్కసారే ఫలితం వచ్చేస్తుంది. ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు, పొలాలు, బంగ్లాలు, బిర్లాలు కొంటారు. కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూములు, ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి.